డిప్యూటీ సీఎం పదవి పైన అయితే నారా లోకేష్ గారు ఫుల్ అండ్ ప్లెడ్జ్డ్ గా క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే ఆ పదవికి రాజీనామా జరగబోతుంది అని అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి అది ఎంతవరకు నిజం, అంత ఊహాతీతమా లేదంటే ఎలా అనుకోవచ్చు? అంటే ఇందులో సగం నిజం ఉంది అనుకోవచ్చు, సగం ఊహలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మనం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే ఇంతవరకు కూడా ఒక 7 నెలల వరకు కూడా సవ్యంగా రాష్ట్ర పరిపాలన సాగుతుంది. కూటమి ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తుంది. సో ఇంత సడన్ గా వచ్చి టీడీపీలో ఉన్న కొంతమంది కీలక నేతలు మాకు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వద్దు, నారా లోకేషే కావాలి, ఆయన టీడీపీ పార్టీ కోసం ఎన్నో సేవలు చేశారు, పాదయాత్రలు చేశారు, వాళ్ళ నాన్నగారు జైలుకి వెళ్ళినప్పుడు సపోర్ట్ గా ఉన్నారు, పార్టీ నిలబెట్టారు. సో ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. సో దానికి సంబంధించి ఎంతమంది రియాక్ట్ అయినప్పటికీ ఇటు నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. సో ఇవన్నీ కూడా జస్ట్ మీరు అనుకుంటున్న చాలా మంది కూడా అనుకున్నారు. కాకపోతే జనసేన వాళ్ళు కూడా కొంతమంది దీనికి రియాక్ట్ అయ్యారు. ఎట్లా అంటే ఓకే మీరు డిప్యూటీ సీఎం నారా లోకేష్ కి ఇస్తారా, సో మరి మా పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వని అన్న విధంగా వాళ్ళు కూడా చెప్పారు. దీనికి సడన్ గా మనకు నారా లోకేష్ కూడా రియాక్ట్ అయ్యి ఏం చెప్పారంటే, నాకు ఎలాంటి పదవులు కూడా వద్దు, పదవుల్లో ఎలాంటి నాకు ఆశలు కూడా లేవు, ఎందుకంటే నాకు ఐటీ శాఖ ఉంది, నేను దాంట్లోనే చూసుకుంటున్నాను, నేను చాలా బిజీగా ఉన్నాను అందులోనే, ఈ విద్యాశాఖను కానీ ఐటీ రంగాన్ని కానీ ఏ విధంగా అభివృద్ధి చెందించాలని నేను చాలా అందులోనే నిమగ్నం అయిపోయాను, కానీ ఎలాంటి పదవులు కూడా నాకు వద్దని ఆయన క్లారిటీ ఇచ్చాడు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా దీనికి రియాక్ట్ అయ్యారు. అండ్ అదేవిధంగా కేంద్రం కూడా దీనికి రియాక్ట్ అయింది, అధిష్టానం కూడా రియాక్ట్ అయ్యి ఈ విషయంలో ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు, మేము మాట్లాడుకొని తర్వాత మీకు ఒక డెసిషన్ చెప్తానని వాళ్ళు కూడా చెప్పారు. సో ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటంటే, నారా లోకేష్ మాత్రం ఫిక్స్ అయిపోయాడు, డిప్యూటీ సీఎం హోదాకి తనే ఉంటానని, త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా రాజీనామా చేయబోతున్నారని కొంతమంది కూడా అనుకుంటారు. ఎట్లా అంటే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు కూడా దావోస్ వెళ్ళడం అక్కడ కూడా చూసాం. సో అక్కడ కూడా తను కొంతమందితో మాట్లాడడం జరిగిందంట. ఎట్లా అంటే డిప్యూటీ సీఎం నేను తీసుకోబోతున్నాను, ఇప్పటికే తను ఐటీ శాఖకు ఉన్నాడు, అదేవిధంగా మినిస్టర్, అంటే ఇలాంటి ఒక్క వ్యక్తి ఎవరైనా 3 శాఖలకు మించి ఎక్కువ ఉండొద్దని కూడా ఏదో విషయం అయితే తను చెప్పడం జరిగిందంటే. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఆయన ఏ విధంగా అంటే, మా నాన్నగారు ఏది ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా దాన్ని తీసుకుంటాను అంటే, దీనికి మీనింగ్ ఏంటి, ఇండైరెక్ట్ గా నేను తీసుకుంటాను. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నాన్నగారు అనేది సీఎం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ కొడుకుకి సపోర్ట్ చేస్తారు, చాలా మంది కూడా అదే అనుకుంటున్నారు. సో మరి డిప్యూటీ సీఎం కి నారా లోకేష్ నే పెడతారేమో అని కొంతమంది అయితే అనుకుంటున్నారు. మీ డెసిషన్ ఏంటో కూడా కామెంట్ చేయండి.